అందరు కూడా సుదీర్ఘంగా శ్వాసను తీసుకొచ్చి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బయటికి రండి. ఉదయం నుంచి కూర్చున్నారు, మీరు సాయంత్రం వరకైనా అలాగే కూర్చుంటారు. మీకు కళ్ళు తెరవబుద్ధి అయితే లేదన్నట్టుంది. ఆనందం మిస్ అవుతాం అన్నట్టుగా కళ్ళు తెరవాలనిపిస్తలేదు. ఇలాగే ఎంతసేపు అయినా కూర్చోవాలని ఉంది. మీ ముఖాలు చూస్తేనే తెలుస్తున్నాయి. వాళ్ళ కళ్ళు తెరవాలనిపిస్తలేదు ఎవరికి. సరే అయ్యా, మీకు పొందిన అనుభవం ఏంటిది? అనుభవాలేం కలగలేదు కానీ ప్రశాంతంగా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? సంవత్సరం నుంచి. మంచి క్రియాయోగం వల్ల ఏమైనా బెనిఫిట్ పొందారా? ఏం లాభం కలిగింది? మనసు ప్రశాంతంగా, కోపాలు తగ్గడం, ప్రశాంతంగా ఉంటాం. కోపం తగ్గిందా? అంతవరకు కోపం ఎక్కువ ఉండేనా? కోపం తగ్గింది, మనసు ప్రశాంతంగా ఉంది.
సంతోషం. అయ్యా గురువుగారు మీ గతంలోకి ఇప్పటికి తేడా ఏముంది? చాలా అద్భుతంగా ఉంది. సాధనలోకి రాకముందు, సాధనలోకి వచ్చిన తర్వాత అప్పటికి చాలా తేడా. చాలా మీరు మాలలు వేసేది కదా, మాలలు వేసేదానికి సాధనకు తేడా ఏమైనా ఉందా? చాలా తేడా ఉంది. ఎందుకు? అంత 11 సార్లు వేసారు, 12 సార్లు కదా మాల వేసింది. అవును, 12 సార్లు మాల వేసినప్పుడు మరి మీకు తెలియలేదా దానికి దీనికి తేడా? అప్పుడు తెలియలే గురువు. అంటే ఎంత అది ఏదో ఒక మంచిగా భజన చేసుకోవడం, పూజ చేసుకోవడం అక్కడి వరకు, అక్కడ వరకే. కానీ లోపలికి డీప్గా వెళ్ళేది లేదు. లోపలికి అసలు వెళ్ళలేదు, అదేం లేదు, పొడుగు మందమే అది. ఇది అయితే ఇక మనకెప్పుడు ప్రశాంతత, ఎప్పుడు ఆనందమే ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మీరు పొందిన అనుభవం ఏంటి? అనుభవము సుదర్శన చక్రం. అది ఇట్లా మెరుపు లేక లైట్ లేక వచ్చేసి సాయ కలర్లో రెండుగా మారిపోయింది మొత్తం. అది మామూలుగా లైట్ వచ్చేసి అది మొత్తం సుదర్శన చక్రం లాగా మారింది. సూర్యుడు చుట్టూ కాంతులు వెదజల్లినట్ట, సూర్యుడు చుట్టూ వస్తుంటాయి కదా అంది కిరణాలు, సూర్యుడు చుట్టూ కిరణాలు, కాంతియుతమైన కిరణాలు వచ్చినట్టుగా. సుదర్శన చక్రం లాగా. సంతోషం. మీరు పొందిన అనుభవం ఏంటిది? ఇక్కడ వైబ్రేషన్స్ బాగా వచ్చేసాం, అక్కడ దృష్టి అంతా అక్కడ నిలిచిపోయింది. ఒక అరగంట దాకా కళ్ళు తెరవలేకపోయాను. మీరు ఉదయం అక్కడ 4 గంటలు, అక్కడ ఒక 3 గంటలు కూర్చున్నారు, ఇక్కడ కూడా వచ్చి 2 గంటలు అయిపోయింది. 5 గంటలు ఈరోజు ధ్యానంలోనే గడిపారు. మళ్ళీ మీరు సాయంత్రం వరకు కూర్చుంటారు. ఎవరు కళ్ళు తెరవడానికి ఇష్టం లేదు. అయినా మంచి చక్కటి క్రియాయోగం మీకు బెనిఫిట్ ఇస్తుందా? రోజు 3 గంటలు చేసుకోగలుగుతున్నాను. రోజు 3 గంటలు, ఒక పూటలో 3 గంటలు. ఆసనం మార్చుకొని, అంటే ఒకే ఆసనం కూర్చోలేకపోయినా ఆసనం మార్చుకుంటే 3 గంటలు ఉండగలుగుతాం. వెరీ గుడ్. మీరు 3 గంటలు చేస్తున్నారు. కంటిన్యూ. ఒకవేళ కాలు ఏదైనా అనిపిస్తే ఇది తీసి అటు మార్చుకుంటారు, అంతేగాని లేవడం అయితే ఉండదు. సంతోషం. అమ్మ, ఆనంద బాష్పాలు రాలుతున్నాయి అమ్మగారికి. శివదర్శనమే అయ్యింది సాక్షాత్తు. కైలాసగిరి పర్వతాలన్నీ తిరిగేసి గుహలన్నీ తిరిగేసి వచ్చాను. అన్ని గుహలు ఎంత ఎంత ఆనందంగా ఉంది స్వామి. నాకు చాలా ఆనందం, చాలా చాలా ఆనందంగా ఉంది. క్రియాయోగం ఎంత కాలం నుంచి చేస్తున్నారు? మా వారు, మీరు భార్య భర్తలు? 5 నెలల నుంచి. మీరు సంవత్సరం నుంచి చేస్తున్నారు, ఈ అమ్మగారు 5 నెలల నుంచి. ఇద్దరు భార్య భర్తలు. ధ్యానం నాకు కుదరదు స్వామి, ఎప్పుడు కుదరదు. ఇవాళ చాలా బాగుంది, ఎంతో బాగుంది. సంతోషం. 5 నెలల నుంచి కంటిన్యూ చేస్తున్నారు సాధన. చాలా బాగుంది. స్వామివారి దర్శనం, శివలింగం దర్శనం అయింది. స్వామివారి పైన అంటే ఒక పెద్ద వెలుగు ఇలా చిమ్ముతున్నట్లుగా, బాగా అంటే ఒక జ్యోతి వచ్చి నీళ్లతో చిమ్ముతున్నట్లుగా. మీకు ఎక్కడ కనిపించింది ఆ జ్యోతి దర్శనం? కైలాసగిరి పర్వతాలు. ఆ పర్వతాలే, ఇంకా అన్ని పర్వతాలే, కొండ ప్రాంతాలు, లోయలు, ఆ గుహల్లో వెళ్ళిపోతూ ఉన్నాను. నేను వెళ్తున్నాను, మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, దిగుతున్నాను, అలా వచ్చేసి చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం, చాలా సంతోషం. అంత ఆనందంగా ఉంది స్వామి నాకు. చాలా సంతోషం. అదే మీరు ఆనందంలో ఏడ్చేస్తున్నారు కదా, ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. సంతోషం, చాలా సంతోషం. మంచిది తల్లి, మంచిది. ఓకే, చాలా సంతోషం. అమ్మ, మీరు పొందిన అనుభవం ఏంటి చెప్పండి తల్లి. నాకేం అనుభవం రాలేదు స్వామి. మన బాబు ఒకటి గుర్తొచ్చిండు, దత్తుడు గుర్తొచ్చిండు స్వామి. దత్తస్వామి. మనసు చక్కగా ప్రశాంతంగా ఉన్నదా లేదా? మంచిగా ఉంది. మరి అదే మనసు అయితే ఇటాటి ఏం చెల్లించలే కదా, మనసు నిలకడ చెందింది కదా. మనసు నిలకడ చెందడమే ఉత్తమ ధ్యానము. అర్థమైంది కదా, మనసు ఇటట్టు చెల్లించకుండా ఉండడమే. కాళ్ళు పొడుసులు పడుతుండే అడివానే కానీ పొడుచడానికి ఇట్లా లేకుండా మంచిగా ఉన్నా. అంటే ఈ కాళ్ళు నొప్పులు ఉండే, ఈ అన్ని నొప్పులు పోయినాయి. నొప్పులు ఉండే స్వామి. మీకు అదే ఇంతవరకే ఈ ధ్యానంలోకి రాకముందు కాళ్ళ నొప్పులు ఉండే. ఇప్పుడు మీరు కాళ్ళ నొప్పులు లేకుండా కూర్చోనగలిగారు. కూర్చోనగలిగినా ఇవాళ ఇంకా ప్రశాంతంగా చాలా సేపు కూర్చున్నా, లేకుంటే ఎప్పుడు సాపుకుంటుంటే స్వామి తట్టుకోలేదు కాళ్ళ నొప్పులతోటి. ఆయన ధ్యానం అయితే మంచిగా కుదురుతుంది కదా ప్రతిసారి. కుదిరింది స్వామి. ఈ రోజు ఏం కాళ్ళ నొప్పులు ఇవి ఏం అనిపించలే? ఆడ అనిపించినాయి కానీ అనిపించలేదు స్వామి. మరి 5 గంటలు మీరు కూర్చోబట్టి 5-6 గంటలు అయింది ధ్యానం అక్కడ ఇక్కడ కలిపి. మరి అంటే ఇక్కడ మీకు ఇంకేమి కాళ్ళ నొప్పి అనిపించలే, తేలికగా అయింది శరీరం, చక్కగా కూర్చోనగలిగారు. ఇటాటు చెల్లించకుండా మనసు నిశ్చలంగా నిలకడ చెందింది. చాలా సంతోషం. చాలా బాగా అంతర్ముఖమై చేశారు ఈ సాధన. వచ్చినాయి స్వామి, కానీ ఈ రోజు అంతర్ముఖం అయ్యిండ్రు, బాగా అంతర్ముఖమై డీప్ ధ్యానంలోకి వెళ్ళిండ్రు. ఇంతవరకు సూర్యుడు మన పొడిచిన సూర్యుడు వచ్చి ఇట్లా 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 వస్తుండే. అప్పుడప్పుడు వస్తుంటది కదా, వస్తుంది. ఇప్పుడు వస్తుంది స్వామి, అప్పుడప్పుడు వస్తుంటది. చంద్రుడు వస్తాడు, సూర్యుడు వస్తాడు, నీవు కనిపిస్తావు. సంతోషం. శివుని నాగేంద్రుని పెట్టుకొని కనిపిస్తావు స్వామి.
అయితే ఇప్పుడు మీరు చక్కగా మరి మనసు అంటే కాళ్ళ నొప్పులు అనిపించేది ఇప్పుడు కాళ్ళ నొప్పులు అనిపించలే, అల్తిగా అయింది స్వామి నాకు. తేలికగా అయింది, అల్తిగా అయింది. ఓయ్ నొప్పులు అల్కగా అయింది. అల్కగా అంటే చాలా తేలికగా అయిపోయింది అని అర్థం. అయింది స్వామి. ఒక్క సెకండ్ ఇట్లా కూర్చోనికే లేకపోతే ఇది గాన చేయకుంటే ఇంతవరకు మంచంలో పడుతుంటే నేను వీడి గాన రాకుండా ఉన్నింటి. ఈ సాధన చేయకపోతే ఇప్పటి వరకు పేషెంట్ గా బెడ్ మీద ఉంటుంది. పడుతుంటే స్వామి. సాధన చేసినాక కాళ్ళ నొప్పులు అన్ని పోయినాయి. ఉండయి కానీ ఉన్న తక్కువ చాలా బెనిఫిట్ అయిపోయింది. చాలా ఘోరంగా ఉండేది, ఇప్పుడు చాలా ఘోరంగా ఉండే స్వామి. ఇప్పుడైతే మంచిగా సాధనలోకి వచ్చినాక మంచి బెనిఫిట్ జరిగింది, మంచి అనుభవాలు కలుగుతున్నారు. సూర్యుడిని చంద్రుని దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకుంటున్నా ఈడ నామాలు పెట్టుకొని శివుడు కనిపిస్తాడు, నీవు కనిపిస్తావు, అందరు కనిపిస్తారు స్వామి. ఇంటికాడ ధ్యానం వల్ల జ్యోతి ముద్రలో కనిపిస్తుందా? కనిపించలేదు స్వామి, ధ్యానం వల్ల ధ్యానం వల్లనే ధ్యానం వల్ల కనిపిస్తుంది. చాలా సంతోషం, అద్భుతం. అయ్యా మీరు పొందిన అనుభవం ఏంటి చెప్పండి. మూలాధారంలో కదలికలు సంతోషం. 2 నెలల కిందలా ఇట్లా ఉరుకులాడుతుంది, ఇప్పుడు మళ్ళీ లేదు కానీ సంతోషం. గురుదేవుని పాదపద్మాలకు నమస్కారం అయ్యా. నేను గత 20 సంవత్సరాల క్రితము బీపీ షుగర్, నా బాడీ నా కంట్రోల్లో ఉండేది కాదు. బీపీ షుగర్ ఉండేదా? ఇప్పుడు బీపీ షుగర్ 25 ఇయర్స్ నుండి. గత 1 ఇయర్కి వెళ్ళి ఇక్కడ ఆశ్రమం నేను కోటి బుక్కులు తీసుకుందామని భగవద్గీత తీసుకుందామని వెళ్ళా. అక్కడ ఒక స్వామి మీ అడ్రస్ ఇచ్చాడు. అడ్రస్ ఇక్కడ వచ్చా 3 టైమ్ 4 టైమ్ వచ్చే మీరు గృహంలో ఉండి ప్రాక్టీస్ చేసుకోని చెప్పారు. ఇక ప్రతిరోజు రానవసరం లేదు, ప్రతి పౌర్ణమికి పౌర్ణమి ఉండే పౌర్ణమికి రానవసరం లేదు, మీరు గృహస్థానంలో ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి పౌర్ణానికి రానక్కర్లేదు, ఇంటి దగ్గర ఉండి ప్రాక్టీస్ చేసుకోండి అనే. ఇప్పుడేమో 2 ఆదివారాలు, ఇప్పుడు 2 ఆదివారాలు ప్రతి నెల రానక్కర్లేదు, ఇంటి దగ్గర ఉండి సాధన చేసుకోండి అని చెప్తామా. ప్రిన్సిపల్ విజయ మోడల్ హై స్కూల్ కు మీరు ప్రిన్సిపాల్ గా చేస్తారు. విజయ మోడల్ హై స్కూలా? సంతోషం. జీడిమెట్ల హైదరాబాద్. ఓకే. కూర్చోవాలంటే 10 నిమిషాలు కూర్చోలేకపోయేది. ఈ క్రియాయోగం ఎప్పటికెళ్ళి స్టార్ట్ చేశానో మనసు అంత ప్రశాంతం ఉంది, మనసు లగ్నం అయిపోతుంది. ఎప్పుడో మనం హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత గురుదేవుల మీద మిమ్మల్ని జ్ఞాపకం కూర్చుంటే కొన్ని గంటలు కూర్చొని పోతున్నా. అది ప్రత్యేకత. చాలా సంతోషం. ఇప్పుడు మీకు బీపీ షుగర్లు కంట్రోల్ రావడం, అలాగే మంచి చక్కగా ధ్యానంలో మనసు లయం కావడం. ముఖ్యం ఏంటంటే ఎంతమంది ధ్యానం 20-30 ఏళ్ల నుంచి చేసేటోళ్ళకు మనసు నిలవలేదంటారు, 20-30 సంవత్సరాల నుంచి పూజలు చేసేటోళ్ళు మనసు నిలుస్తలేదంటారు. 25 ఏళ్ల నుంచి చేస్తున్నారా? 25 సంవత్సరాల నుంచి ధ్యానం కుదురుతలేదు. ఇక్కడ క్రియాయోగం 1 సంవత్సరం నుంచి వేలు ఇచ్చి మహాస్వామి వైజాగ్ శక్తిపాతం చేస్తా ఢిల్లీ ఇచ్చా. ఓహో, ఎక్కడ కుదరలేదు. అంటే ఆ బయట శక్తిపాతాలు కూడా అయిపోయినాయి, ఏవి పనిచేయలే మీ శరీరానికి. ఓహో, డబ్బులు ఇచ్చే శక్తిపాతాలా? డబ్బులు ఇచ్చే శక్తిపాతాలు కూడా మీకు పనిచేయలేదు. 1100 వచ్చి గురుదేవుడు నెత్తిమీద చేయి పెట్టాడు, ఏం కనిపించాలి మీకు. సరే, ఇప్పుడు మెయిన్ ఏంటంటే ముఖ్యంగా అప్పుడు ధ్యానము 25 సంవత్సరాల నుంచి ధ్యానం చేసినా కుదరలే ధ్యానం. ఇక్కడ సంవత్సరం నుంచి క్రియాయోగం చేయడం వలన మనసు నిలకడ చెంది పీస్ఫుల్ శరీరం తేలిక అయింది. అలాగే మీకు చక్కగా బీపీ షుగర్లు అన్ని కంట్రోల్ రావడము, మంచి ధ్యానం కుదరడం అనేది ఉత్తమం. చాలా సంతోషం. అయ్యప్ప స్వాములు చెప్పండి. వెన్నుముక మొత్తం ఐస్ లాగా మారిపోయింది స్వామి. ఇలాంటి అనుభవం ఎప్పుడు పొందలే. 5 సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం స్వామి. రోజు సాధన చేస్తున్నారు కదా, క్రియాయోగంలోకి రాకముందు ఇప్పటికి తేడా మీకు భేదం ఏమైనా కనిపిస్తుందా? 15 కిలోలు తగ్గిన స్వామి. 15 కిలోలు తగ్గినరా బరువు? 15 కిలోలు తగ్గాను. మీరు మాల ఎన్నిసార్లు అయ్యబట్టి? 7వ సారా? ఇప్పుడు మాలతోటి ఇప్పుడే చూస్తున్నాం మిమ్మల్ని, ఇంతవరకు మామూలునే వస్తుండ్రి. ఫస్ట్ వచ్చినప్పుడు మాలలు వచ్చిన మధ్యలో వేయలే, మళ్ళా వీడికి రాలేదా? సరే, మొత్తం మీద అయితే సాధన చేస్తున్నారు, మాల వేసినా చేస్తున్నారు కదా, చేయొచ్చు. సంతోషం. ఇంకా ఎక్కువ నియమం తోటి ఉండి చేయొచ్చు అని మీ ఉద్దేశం. సంతోషం. మనం తినే ఆహారంలో కూడా తేడా ఉంటది కదా స్వామి. అవునవును, అదే స్వయం పాకం చేసుకొని తింటున్నారు, సొంతంగా వండుకొని. దేవాలయం దగ్గర పెడతారు భక్తులు, అంటే ఆ యొక్క సన్నిధానంలోనే అక్కడ. సంతోషం. సాధన అయితే మీకు మనసు నిలకడ ఉంది కదా, ధ్యానం చక్కగా కుదురుతుంది కదా. సంతోషం. అయ్యా మీకేమనిపించింది?
నాకైతే దృష్టి మధ్యలో కేంద్రీకృతమైంది స్వామి. చాలా మనశ్శాంతి అనిపించింది. బయటికి అంటే రావాలనిపించలేదు చాలా వరకు. చాలా మనశ్శాంతి బయటికి రావాలనిపిస్తలేదు. సంతోషం. అమ్మగారు మీరు పొందిన నమస్తే, మీరు పొందిన అనుభవం చెప్పండి తల్లి. నేను పొందిన అనుభవం అంటే షుగరు నేను రాబట్టి 2 సంవత్సరాలు అవుతుంది. అమ్మా మీ భార్య భర్తలు వస్తారు కదా, ఇప్పుడు అప్పుడు ఆయన కూర్చున్నప్పుడు మీరు లేరు, మీరు మిమ్మల్ని కూర్చోబెట్టి వెళ్ళాడు ఆయన. సంతోషం. కాకపోతే నాకు జ్ఞానం కుదురుతలేదు స్వామి. అంటే ఫ్యామిలీ సమస్యలతోటి మీరు బాధపడుతున్నారు. కూర్చుంటే సంచలం అవుతుంది. ఇప్పుడు మీరు పొందిన అనుభవం ఏంటిది? ఇక్కడ పొందిన అనుభవం ఏంటంటే బ్లూ కలర్ గా వచ్చేసింది. ఇక్కడ బ్లూ కలర్ గా ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. ఇట్లా మన ఎట్లా అంటే లైట్ లాగా ఇట్లా వెళ్ళిపోయింది. కానీ అంటే అంటే ఇక్కడ చూడండి, చుక్కలు ఇలా వచ్చిపోయి చక్కగా అనుభూతి కలిగారు. మీరు ఒకటి ఈ యొక్క ఫ్యామిలీ సమస్యలతోటి కూర్చోకూడదు. సాధనలా బ్రహ్మదేవుడు కూర్చున్నా కుదరదు. ఫ్యామిలీ సమస్యల్ని పక్కకెట్టేసి ఏ టెన్షన్స్ గురించి ఆలోచన చేయకుండా ధ్యానం చేస్తే చక్కటి ధ్యానం కుదురుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రియాయోగులు ఎవరైనా కానీ, ధ్యాన యోగులు ఎవరైనా, ఈ భూమండలంలో ప్రతి ఒక్కరికి సమస్యలు లేని వాళ్ళు ఉండరు. అర్థమైంది కదా? ఉంటాయి కొన్ని సమస్యలు, అవన్నీ వస్తూ పోతుంటాయి. మనము మంచి వైరాగ్యంతో సాధన చేయాలి. అర్థమైందా? మంచి ఇప్పుడు మీకు వచ్చిన అనుభవం ఏంటిది? చక్కగా బ్లూ కలర్లో జ్యోతి రూపంలో మంచి కాంతి వచ్చింది. చాలా సంతోషం. అమ్మగారు మీరు పొందిన అనుభవం ఏంటి తల్లి? అమ్మా నాకు రౌండ్గా ఉందో చెక్క చుడి తిరిగినట్లు కలర్ కొంచెం చుక్కలుగా విరజిల్లినట్లు రౌండ్గా వచ్చేసింది. దృష్టి ఆగిపోయింది. ఇంతకుముందు అంటే చంచలం అంటుండే, కొంచెం పర్వాలేదు ఆగిపోయింది. మనసు ఇటు చెలించకుండా నిశ్చలంగా నిలిచిపోయింది. రోజు సాధన చేస్తారు కదా మీరు క్రియాయోగులు అంతా సత్సంగం చేసుకుంటారా మరి ఫోన్లల్లో? అంటే మీ సొంత అక్క చెల్లెళ్ళు, మాయ అక్క చెల్లెళ్ళు అంటారు కదా మీరు, మరి సొంత అక్క అందరము ఇక్కడ అమ్మగారులంతా మీరు ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకొని మాట్లాడుకుంటారు, అనుభవాలు షేర్ చేసుకుంటారు. వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడడం మేము. మీ బంధువులతోటి కూడా మాట్లాడరా? మీ అక్క చెల్లెళ్ళతోటి తక్కువ. మేమే ఎక్కువ. మీరు ఎందుకు మాట్లాడతలేరు అంటారా? వాళ్ళు గొడవ చేయరా? అంటారు కానీ మీరు మాయ అక్క చెల్లెళ్ళు అంటారా? మీరు మాయ అక్క చెల్లెళ్ళు వాళ్ళ మాటలు మాట్లాడితే మనం ఇక్కడ మళ్ళలేము, వాళ్ళ దిక్కు వెళ్ళిపోతాం. మన మాటలు అయితే ఇక్కడ మొత్తం ఇది మనకు పొందుతుంటాం. మీరు అందరేమో ఇప్పుడు ఈమె మీరు దోస్తులా? అట్లనా? మీరు సొంత అక్క చెల్లెళ్ళు అయిపోయినారు ఇప్పుడు. సొంత అక్క చెల్లెళ్ళు మీ అసలు అక్క చెల్లెళ్ళేమో మాయ అక్క చెల్లెళ్ళు. మాయ మాటలు అంటే అన్ని ప్రపంచం మాట్లాడతారు కనుక మీరు ఒకసారి అన్నారు పౌర్ణమి దగ్గర విన్నప్పుడు మా సొంత అక్క చెల్లెళ్ళు మాయ అక్క చెల్లెళ్ళు, మేమే సొంత అక్క చెల్లెళ్ళకి అయిపోయినాం, ఇక్కడికి వచ్చేటోళ్ళము, బాగా అనుభవాలు షేర్ చేసుకుంటాం అన్నారు. మీరు చక్కగా ధ్యానంలో కూర్చున్నారు. ఇప్పుడు అబ్జర్వ్ చేసినాం కదా, కదలకుండా నిశ్చలంగా కూర్చున్నారు. అయ్యా మీరు పొందిన అనుభవం ఏంటి? అది ఒంట్లో శక్తి తట్టుకోలేకపోయింది స్వామి. అసలు ఒక 5 నిమిషాలలో ఇలా ముందుకు ఉంగిపోయిన శక్తి తట్టుకోలేక ఒంట్లో. తర్వాత అసలు కళ్ళు తెరవాలనిపించలేదు. 2 గంటలు కూర్చున్నా కూడా కళ్ళు తెరవాలి. అక్కడ 3 గంటలు కూర్చున్నారు, ఇక్కడ 2 గంటలు అయిపోయి 2 గంటలు 5 గంటలు కూర్చున్నారు ధ్యానంలో. అసలు బయటకు రావాలనిపించలే, కళ్ళు తెరుచుకోవట్లే, శరీరము కదల్చాలన్నా కదలలేకపోయింది. అంతా తెల్లగా అయిపోయి అంత తెల్లటి కాంతి వచ్చింది. కాంతి వచ్చింది స్వామి. చాలా ఇప్పుడు సంవత్సరం నుంచి చేస్తున్నాను స్వామి. ఇంత అనుభవము ఎప్పుడు లేదు. ఈ రోజు మంచి అనుభవం కలిగింది. ఈ రోజు చాలా మంచి అనుభవం. చాలా సంతోషం. ఇలాగే కంటిన్యూ చేసుకోండి. రామకృష్ణారావు గారు. గురుదేవులకు నమస్కారం. కేచరి ముద్ర సిద్ధించింది. సంతోషం. శరీర బరువు 11 కేజీలు తగ్గినాను. 11 కేజీలు తగ్గినరా బరువు? ఆకలి దప్పులు తగ్గిపోయినాయి, నిద్ర తగ్గిపోయింది, మరి శరీరం తేలికైంది, ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతున్నా. ఈ కూటస్థంలో బాగా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. గురుజీ మంచిగా కుదురుతుంది. కూటస్థంలో కాన్సల్టేషన్ మంచిగా కుదురుతుంది. బాగా కూర్చోగలుగుతున్నా. ఉదయం 3:30-4 గంటలు చేయగలుగుతున్నా, సాయంత్రం 2-2:30 గంట ఈజీగా చేయగలుగుతున్నా. ఎక్కడ శరీరంలో ఆసనం మార్చుకోకుండా అన్ని గంటలు కూర్చుంటున్నారు. మరి అంటే మీరు ఒక సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా? 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. అంటే కొన్ని కంటి ఆపరేషన్ చేసుకుని 1 నెల గ్యాప్. నా కూతురు
కాన్పుకి వచ్చి ఒక నెల చేయలేకపోయినాను. ఒక 2 నెలలు గ్యాప్ వచ్చింది సంసారం బాధ్యతలతోటి, కానీ తర్వాత అన్ని జరిగినాయి కూడా తర్వాత గ్యాప్ ఇవ్వలే. అయితే బాగా చేసుకోగలుగుతున్నాను. అంటే మీరు ఈ 2 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా ఉన్నారా, పూర్వం కూడా ఉన్నారా? పూర్వం ఎన్నెన్నో చేసినాను కానీ ఇంత సంతృప్తిగా ఎక్కడ నిలబడలేదు. అవన్నీ మంచివే కానీ సంపూర్ణం కాదు గురూజీ. ఒక దాంట్లో ప్రాణాయామం లేదు, ఒక దాంట్లో ముద్రలు లేవు, అంత ఇన్కంప్లీట్. ఇక్కడనేమో ప్రాణాయామం ఉంది, ఆసనం ఉంది. ఇది సంపూర్ణ ఆహారం, సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ క్రియ గురూజీ. అయితే ఇక్కడ ప్రాణాయామం ఉంది, విచారణ ఉంది, యమ నియమాలు ఉంటాయి, ఆహార నియమాలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి, ధ్యానం ఉంది, అన్ని రకాలు ఉన్నాయి. అక్కడనేమో ఒక్కొక్కటే పాయింట్ చెప్తారు. ఒంటిపూట భోజనమే. 72 సంవత్సరాలు, 73 సంవత్సరాల వయసులో మీరు ఇప్పుడు ఒంటిపూట భోజనమే చేసి ఉంటున్నారు. మితాహారం, ప్యూర్ శాకాహారం. జ్యోతిముద్ర ఒకటి సిద్ధించలేదు గురించి. స్పార్కులు లైట్లు వచ్చిపోతున్నాయి కానీ అదొక్కటి, మిగతాదంతా కూడా లైట్లు వచ్చిపోతున్నాయా? షార్పులు, షార్క్స్. మిగతావన్నీ ఇక్కడ కూటస్థంలో బాగా ధ్యానంలో కుదరగలుగుతుంది. సంతోషం. కేచర్ కూడా వచ్చేసింది. సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే 73 ఏళ్ల వయసులో మీరు ఆసన సిద్ధి కలిగించుకొని మంచి 2 సంవత్సరాల లోపలనే ఇంత అభివృద్ధి పొందారంటే మీ వైరాగ్యం. సంతోషం. బాబాజీ అనుగ్రహం మంచిగా కుదిరింది మీకు. నాకు పూజలు అంటే కూడా ఏం తెలియకుండా సాక్షాత్ ఆ శివుడే నాకు మలిపినట్లేసి మీకు ఈ ఫోన్లో చూసిన అసలు మేము మీతో ఇట్లా వస్తుంటే నేను ఎప్పుడో ఎన్నో జన్మల పరిచయం అట్లా వచ్చేసిన మీ దగ్గరికి. ఇంత ఇల్లు దాటి బయటకు పోకటి అట్లా దాన్ని ఆ సాక్షాత్ శివుడే దిక్కు మలిపిండు వచ్చి నాకు ఎంత సంతోషమైందంటే ఇక్కడికి వస్తే అడవిలో పోవాలి, నేను ఇల్లు దాటిపోయిన దాన్ని ఎక్కడ పోలేదు, అడవిలోకి ఎట్లా పోవాలి అని భయంతో వచ్చారు. ఊరికి ధైర్యంగా వచ్చేసాను, పంపించేసిండు. అసలు ఇల్లు దాటి వేరే ఊరికి వెళ్ళేదాన్ని కానీ ఒకదాన్ని, అసలు ఇంత దూరం ఆ సాక్షాత్ శివుడే పంపించిండు. ధైర్యంగా వచ్చారు. మిమ్మల్ని చూసిందాడే ఇంకా నాకు ధైర్యం చాలా వచ్చేసింది. ఇంత మంచి గురువు నిజంగా యాడ్ దొరకరు మా చుట్టాలకు. సంతోషం. మరి మాట్లాడబుద్ధి కాదు, వేరే వాళ్ళతో మనసులో చూస్తే గుర్తుపట్టడం లేకపోతున్నాం స్వామి. మేము మా మనసులో విన దృష్టి లేదు, మన ఇక్కడ దృష్టి ఉంది కాబట్టి మనసులను గుర్తుపట్టలేకపోతాం. ఏడు కమ్మ పలకరే అంటే ఎవరు ఒంటరి. నువ్వేం చదువుకున్నావమ్మా? ఏం చదువుకోలేదు. చదువుకోలే కానీ మనసులని మాట్లాడరు ఎవరితోటి, సైలెంట్ గా అయిపోతారు. మౌనమే ఇష్టపడుతుంది. ఈడ ఇట్లా మొత్తం ఇట్లా పీకి మొత్తం ఇట్లా పారాడినట్లు ఇట్లా ఇది చేసినట్లు అనిపిస్తుంది. మంచి అనుభవాలు అంటే కదలికలు వస్తున్నాయి. వస్తుంది స్వామి. చాలా సంతోషం. మీరేం చదువుకున్నారా? చాలా తినేది, నా పానం ఆరోగ్యం మంచిగా లేక నిండా తినేది, శాత కాదని శక్తి లేదని నిండా తినేది స్వామి. అంటే ఆరోగ్యం సరి లేకపోతే శక్తి లేదేమో అని బాగా అన్నం తినేది. ఎక్కువ శాత కాకుండా ఎక్కువ అన్నం తినేది. ఇప్పుడు జర తక్కువ తిని చాలా తక్కువ అయింది. ఇప్పుడు అన్నం తగ్గించేశారు. ఎంత తగ్గిండ్రు బరువు చూసుకోలేదు స్వామి. తగ్గింటా 3-4 కిలోలన్నా తగ్గిన. ఎక్కడ 3-4 కిలోలు అమ్మా? నువ్వు 2 అయినా వచ్చి అయింది స్వామి. అయింది. కంటిన్యూగా చేయలేదు స్వామి. నాకు మధ్యలో గ్యాప్ వచ్చింది. చాలా గ్యాప్లు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు కదా? ఇప్పుడు కంటిన్యూగా చేస్తున్నా. చాలా సంతోషం. 12 వరకు మీరా? కానీ నాకు పూజలు అంటే తెలియదు, తపస్సు అంటే అసలే. ఎంత బరువు తగ్గారు మీరు? 3-4 కిలోలు తగ్గింట బాగానే తగ్గింట స్వామి. సరే. నిజంగా అన్ని సాక్షాత్తు ఆ శివుడే మలిపిందని నాకు తెలిసిపోయింది. సంతోషం. గురువు దొరకడం మా జన్మల ఎన్ని జన్మల పుణ్యం. సంతోషం. అయితే ఇప్పుడు మీరిద్దరు దోస్తులు కదా? ఇంకా సొంత అక్క చెల్లెన్లా? ఓహో, జోగా అక్క చెల్లెన్లా? ఓహో, గురు పుత్రులు, గురు బిడ్డలు గనక అక్క చెల్లెన్లు అయిన. అదే వాళ్ళేమో మాయ అక్క చెల్లెన్లు, సొంత అక్క చెల్లెన్లు. మాయ అంటే మా అంత ప్రపంచం. ఏడుస్తుంది రోజు వస్తుంది కదా, లేదని వచ్చి చెప్తుంది నీకు. ఆయన ఏడుస్తుంది రాత్రి మాకు ఫోన్ చేసి, మీరు ఇద్దరు కలిసి పోయినారు, మమ్మల్ని చెట్టు పోయినా అంటే మీరు ముగ్గురు కలిసి వస్తారా? ఇప్పుడు ఆయన వస్తుంది, ఇదే ఏదిలా కాపాయం లేదు. ఆమెకు కాళ్ళ నొప్పులు ఉండే చచ్చిపోదాం అని పోతే మన ఆశ్రమం కనిపించిందంట. చచ్చిపోదాం అని పోతే ఈడికి వచ్చినాక కాళ్ళ నొప్పులు పోయినాయి, అన్ని పోయినాయి, ఇంకెందుకు చచ్చిపోవాలనుకున్నదంట. చాలా పెద్ద వయసు కదా ఆమెది. బర్లకాడి కురికి 3 బండల పొడితే జరిగిన స్వామి. కాలు ఇరిగేది, ఇరిగేది ఉంటే బజార్లో ఇట్లా గులవాడితే కాలు ఇట్లా కూర్చొని ఇక్కడ ఇంత. మీరు అప్పుడు ఇంతవరకు భజన చేసేది కదా? ధ్యానం చేయపోతుండే? ధ్యానం చేయకుంటే భజన కోతుంటివి. అంటే బర్రెని గానికి పోతే
జారి ఇంటికాడ 3 బడలు పడితే జారి పడితే ఇది మొత్తం ఇది పట్టుకునిండే ఈ ధ్యానం వల్లనే తక్కువ అవుతున్నాయి. నా మొగడు కొట్టిన దెబ్బలు మస్తు పైన దెబ్బలు దెబ్బలు తక్కువ అవుతున్నాయి. ఒక్కటి కాదు అన్ని తక్కువ అయినాయి నాకు. అన్ని ఒకటి నిలబడలేకుండా ఇట్లా పానం పోయి పానం ఒక్క నిమిషం నిలబడితే నేను చచ్చిపోయినంత ప్రమాణం అనిపిస్తుంది నాకు. ఇప్పుడు తాగేది ఆయన బాగా తాగి కొట్టేదేమో, తాగి కొట్టేది ఏం పని చేయకుండా ఇంకా పని చేయలే. తాగి ఇంకా కొట్టడా ఉరుకులాడించడా చేసాడా. గొల్లపల్లి స్వామి కాడికి వచ్చి ఆ ఫోటోలు తీసుకుపోయి పూజ చేస్తే తాగి రాను ఫోటోలు పెట్టికే. అంటే నువ్వు ఆ యొక్క గురువుల దగ్గరకు పోయి ఎందుకు పూజలు ఇవన్నీ చేస్తున్నావని. అప్పుడు నువ్వు ఆ గొల్లపల్లి వెంకటదాసు ఆశ్రమానికి పోయి అక్కడ పోయి ఆ ఫోటోలు తెచ్చుకొని గురువుల ఫోటోలు పూజిస్తూ భజన కోవడం, భజన చేయడము, భక్తి మార్గంలో నడుస్తుంటే మనకు భక్తి ఎందుకు అని తాగి కొట్టేదేమో. తాగి ఇక్కడ కళ్ళు కనిపి కూడా కొట్టి తిప్పులాడి కొట్టేస్తాను. అరే భక్తిలోకి వస్తే మంచిది కదా. ఇప్పుడు మనిషి భక్తిలోకి వస్తే క్రమశిక్షణ అంటే ఆయనకు భక్తి అంటే పడనట్టుంది. ఈపులు ఒక్కసారి ఇట్లా గులవడనీయకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టి ఇప్పుడు ఈపులు అన్ని తగ్గినాయి స్వామి. 90% తగ్గినాయి నాకు. అన్ని ఉండయి కానీ ఇంకా ఒక తగ్గిపోయినాయి. బారాన చారాన అంటే నడుములు అన్ని ఇరిగినాయా కింద పడితే? ఏం స్వామి సడుగు గుంస్తుంటే గుంస్తుంటే తక్కువ. అంటే బర్రె దొబ్బిందా తోసిందా? స్వామి జారి బండలు జారి నిందా పనికి ఇంటికాన్నే 3 బండలు పడితే జారిన చూడు. బర్రెకు నీళ్లు దాపనికి పోతే జారి పడి బండలు డొల్లుకుంటా పోయినరు. పోతే పిల్లలు వచ్చి లేపినరు. అంతా గుంస్తుంటే ఈ సడుగు తగ్గిపోయినాయి అన్ని. సంతోషం. ఆరోగ్యం సరి చేసుకోవడం అనేది చాలా తక్కువ విషయం. ఉల్లిగడ్డ తక్కువ తింటున్నాము, ఎల్లిపాయలు వేయకుండా అల్లం దాని చేసుకుంటున్నాం కూరలు. ఉల్లిపాయ లేదు. అన్ని నియమాలు అయితే పాటించుకుంటూ వస్తున్నాం స్వామి. 100%. మరి నువ్వు చదువు రాకున్నా మరి మంచి ఫలితం పొందుతున్నావు అంటే చదువు స్వామి. ఎప్పుడు నేను ఎప్పుడు నీవే ఎన్నుకుంటా స్వామి. బర్ల కాడిపోతా చెప్పులు తొడుకుంటా ఇవి అడగాలనుకున్నా. ఎప్పుడు నీవి పెట్టిన ఇడిగలే చూసుకుంటా. అవునమ్మా, చెప్పులు తొడిగితే తప్పేం లేదు. మరి అడవిలో పోతారు, ముళ్ళు ఉంటాయి, ఇవి ఉంటాయి. నాలాక చెప్పులు లేకుండా తిరగాలంటే ఎట్లా అవుతుంది మీకు? బర్రె దగ్గరికి పోతావా? బర్ల కాస్తావు. మరి బర్ల కాసినప్పుడు ఆ యొక్క మరి చెప్పులు లేకుండా కంపల పోతాయి, అవి పరిగెత్తుతాయి. చెప్పులు వేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు మేమంటే సన్యాసులం, మీరు గృహస్థులు కదా. మేము సన్యాసులం చెప్పులు లేకుండా చూస్తాం. అంటే గురువుని కాపీ కొడుతున్నారు మీరు. ఆ స్వామి చెప్పులు లేకుండా ఉన్నాడు, మేము కూడా చెప్పులు లేకుండా ఉండాలని. చెప్పులు వేయచ్చు, చెప్పులు వేసుకోండి. అయ్యో సంసారులు మీకు నిజంగా మేము ఈ జన్మకే లాస్ట్ చాలా తపస్సు, కఠోర తపస్సు చేయాలని ఉంది నాకైతే. చేయండి. ఇప్పుడు మంచి ధ్యానంలో కూర్చున్నారు. ఇప్పుడు చూసినా కదా బాగా ధ్యానం, డీప్ ధ్యానంలో చేశారు. 10 సంవత్సరాలు మీరు 4 అమ్మగారులు మొత్తం ఫ్రెండ్షిప్ అయినట్టున్నారు. ఆ 4 కాల్ చేసుకొని వస్తారు. 4 మంచి అనుభవాలు పొందుతున్నారు. ఇంకా ఎప్పుడు మీరే మాట్లాడుకునేటట్టున్నారు. మీరు అక్క చెల్లెళ్ళు, మీ బంధుత్వం అంతా తగ్గిపోయింది. మీరు ఒకసారి అందరు నవ్వుతున్నారు. ఏమి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, మా సొంత అక్క చెల్లెళ్ళు, మాయ అక్క చెల్లెళ్ళు స్వామి, మాయా అక్క చెల్లెళ్ళు, వాళ్ళంతా సంసారం మాట్లాడతారు. అందుకనే వాళ్ళకు మాట్లాడడం. మేము సొంత అక్క చెల్లెళ్ళు అయినాం, గురు బిడ్డలము సొంత అక్క చెల్లెళ్ళు అయినాం. మేము ఆధ్యాత్మికం మాట్లాడుకుంటాం కనుక మేమే మాట్లాడుకుంటాం అని అంటుండ్రు. ఎందుకు చేయలేదు మాకు ఫోన్ అంటే ఏమో పని లేకుండే, పని ఉంటుండే, ఇక్కడ తీరలేదు. మీ అమ్మ చనిపోయినా మర్చిపోయినరు. లేకపోతే మర్చిపోలేకపోతే ఎక్కడ పోతుంటున్నా నిజంగా మీ రాకుంటే అన్ని ఇంకా మాయ ప్రపంచం ఎంత ఏడుస్తుంటున్నా నేను. అమ్మని మార్పించిండ్రు. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా గానీ మనం అంటే ఆ దుఃఖాన్ని అధిగమించే శక్తి మనకు సమతా స్థితి కలుగుతుంది. అది సమాన చనిపోయేటందుకు దేవుడు మీకు దారి చూపి నాకు అనాథన అయిపోతుంది. మీరున్నందుకు మాకు ఎంతో తండ్రి లాగా ఏదైనా మిమ్మల్ని తలుచుకుంటాం. సంతోషం. మంచి బాగా సాధన చేయండి. 10 సంవత్సరాల క్రితము నాకు ఆలోచన వచ్చింది స్వామి, చావు మరణం నుంచి బయటపడాలని. ఎన్నో గుళ్ళు తిరిగేవాడిని, మంత్ర జపాలు చేసేవాడిని. కానీ ఎప్పుడు నాకు తృప్తి కలగలేదు స్వామి. ఈ క్రియాయోగంలోకి వచ్చాక నాకు ఇదే దారని నమ్మకం కలిగింది స్వామి. ఇంకేది వెతకనవసరం లేదు, ఏది చేయనవసరం లేదు, క్రియాయోగం చేస్తే చాలు అని నమ్మకం కుదిరింది స్వామి. సంతోషం. కంటిన్యూ చేసుకోండి. అయ్యా, మీరు పొందిన అనుభవం ఏంటిది? అనుభవం అంటే ప్రాక్టికల్ గా అసలు క్రియాయోగ ఎట్లా చేయాలనేటువంటి నేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటి ఇది నేను చాలా సంవత్సరాల నుంచి క్రియాయోగం గురించి విన్నాను, కానీ ప్రాక్టికల్ గా మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఇంతవరకు ధ్యానం చేసేదా? ధ్యానం 28 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 28 ఏళ్ల నుంచి ధ్యానం చేసి మరి ఏం పొందారు అనుభవాలు? రాలేదు. క్రియాయోగంలో వస్తున్నాయా? మరి క్రియాయోగంలో వస్తున్నాయా? ఇంకా అనుభవాలు మొదలు కాలేదు, కానీ శూన్య స్థితికి మాత్రం చేరిన. ఇది సమాధి స్థితి అంటారు, ఏమంటారు నాకు తెలియదు, కానీ ఆలోచన రహిత స్థితి, శూన్యం అనొద్దు. నేను కోరుకున్నటువంటిది ఇదే. ఎందుకంటే ఒక స్టూడెంట్ కు లేదంటే గురువుకు కానీ మొదట శూన్య స్థితి వస్తే అది ఏకాగ్రత అనేది పెంపొందించుకోవడానికి
ఉద్యోగం రావాలన్నా ఏం చేయాలన్నా ఒకటి నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా శూన్య ఆలోచన రహిత స్థితి, ఆ స్థితి నుంచి ఏకాగ్రత విపరీతంగా పెరగడం వల్ల ఏకాగ్రత ఇంతవరకు లేకుండేనా? అంత చంచలమైన మనస్తత్వం ఉంటుంది. అంటే చంచలమైన మనస్తత్వం ఉంటుంది కదా. మీరు స్టూడెంట్ కదా? లేదు, నేను డిగ్రీ లెక్చరర్ని. ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ కానీ అంటే మీరు పుస్తకం పట్టుకుంటే చంచల స్థితిలో ఉండేనా? అట్లాంటి స్థితి నుంచి ఇప్పుడు శూన్య స్థితికి వచ్చినాం. ఇది ఏకాగ్రత అంటే ఇప్పుడు 28 సంవత్సరాలు ధ్యానం చేస్తే మీరు లెక్చరర్ గా పుస్తకం పట్టుకొని పాఠాలు చెప్పేటప్పుడు కూడా చంచల స్థితిలో ఉండేది, మనసు స్థిర నిలకడ లేకుంటుండే. ఇక్కడ ఆ యొక్క 28 సంవత్సరాల సాదా ధ్యానం మీకు ఎక్కువ మేలు చేయలే, ఈ క్రియాయోగ ధ్యానం మాత్రం మీకు ఎక్కువ మేలు చేసింది. గురుముఖంగా నేర్చుకున్నటువంటి విద్య ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని నేను నేర్చుకున్నా. ఇప్పుడు సంతోషం, గురుముఖంగా ఫలితం ఇస్తుందని తెలుసుకున్నారు. అందులో మీకు ఇప్పుడు ఏకాగ్రత పెరిగింది, మనసు శాంతిగా వస్తుంది, ప్లస్ మనసు అంతర్ముఖం అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనసు అంతర్ముఖం అవుతుంది, నిశ్చల స్థితి, నిలకడ స్థితి. ఇప్పుడు పాఠాలు పిల్లలకు బాగా బోధిస్తున్నారు, అందుకనే విద్యార్థులు చేయాలి ధ్యానము, ప్లస్ లెక్చరర్స్ గురువులు కూడా చేయాలి, లెక్చరర్స్ కూడా చేయాలి. ఎందుకంటే దీని వలన మనకు మంచి పాఠాలు చెప్పగలుగుతారు ఏకాగ్రత తోటి. ఈ క్రియాయోగం వలన ప్రాణాయామతోటి మనసు అంతర్ముఖమై ఏకాగ్రత చెందుతుంది, నిశ్చల స్థితి కలుగుతుంది. సంతోషం. అయ్యా చెప్పండి, మీకు పొందిన అనుభవం ఏంటి? గురుగారు వింత అనుభవం కలిగింది. ఈ త్రికోణ జ్యోతి దర్శనం, దాంట్లో మళ్ళీ ఇంకొక డీప్గా లోతుగా ఇంకో జ్యోతి దర్శనం కలిగింది. అది కృప. అంటే త్రికోణ జ్యోతి వచ్చి మళ్ళీ అందులో ఇంకొక జ్యోతి కలిగింది, డీప్గా వచ్చింది. ఇది మాత్రం ఫస్ట్ సారి వచ్చింది. చాలా సంతోషం. దివ్యకాంతులు వచ్చేసినాయి, మంచి ఆనందం కలిగింది. అందరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అసలు బయటికి రావాలనే అనిపించట్లేదు, బయటికి రావాలనిపిస్తలేదు. మీరు ఇంకా సాయంత్రం వరకు అయినా అట్లే కూర్చొని పోతారు, నాకు తెలుసు. అందుకనే మళ్ళీ సాయంత్రం క్లాస్ స్టార్ట్ అయింది, మిమ్మల్ని పైకి నేను బహిర్ముఖం చేస్తున్నాను. మీరు పొందిన అనుభవం చెప్పండి అయ్యా. జై గురుదేవ. అయ్యా మేము దాదాపు ఇది 27వ పౌర్ణమి స్వామి క్రియాయోగంలో చేరాం. అంటే నేను అప్పుడు పౌర్ణాలు ఉండే, ఇప్పుడు 2 ఆదివారాలు ఉన్నాయి. ఇప్పుడు పౌర్ణమి క్యాన్సల్. 2వ ఆదివారం అంటే మొట్టమొదటిసారి ఇప్పుడు వస్తున్నా. ఇంతవరకు పౌర్ణాలు వచ్చేది, ప్రతి పౌర్ణానికి అటెండ్ అవుతుంది. అవునవును. అయితే ఏమైందంటే నాకు ఇది పోలియో నుంచి హ్యాండిక్యాప్డ్ ఉంది సార్. పోలియో నుంచి హ్యాండిక్యాప్డ్ గా మారినరు అప్పుడు, అప్పట్లో సాధనలోకి రాకముందు 30 years వరకు ఇది బాగా లాగుతుండే. అప్పుడు అంతా ఈ సైడ్ మొత్తం ఒకటి సైడ్ వన్ సైడ్ మొత్తం గుంజుతుండే, లాగుతుండా. డాక్టర్ దగ్గర పోతేనంటే అతను హ్యాండ్ కాలు చెప్పుకు హైట్ వేసుకో అది వేసుకో అని మనకు సందేహాలు ఇవ్వడం, అని క్వశ్చన్ చేయడము. అయితే అవి కూడా వాడినాము కూడా మేము. అయితే అవి ఏం లేదు, తక్కువ లేకుంటే. ఇక మనం ఇక్కడ క్రియాయోగంలోకి వచ్చిన తర్వాత అది మొత్తం అటుమాయమైపోయింది. సంతోషం. పోలియో ఉండే కాలు చేతులు లాగేది, అది అని తగ్గిపోయింది. నేను కాలు ఇప్పుడు మీకు అనుభవం కలిగిన అనుభవం ఏంటిది? అనుభవం అంటే మంచిగా ఉంది, మనసు నిలకడంగా నిశ్చలంగా ఉంది. ప్లస్ ప్రతిరోజు దర్శనం అనేది అవుతుంది, జ్యోతి దర్శనం జరుగుతుంది. చాలా సంతోషం, ప్రతిరోజు దర్శనం. వెరీ గుడ్. సరే, అదే ఆత్మజ్యోతి. గురుభ్యో నమః. గురువు గారికి ఆత్మ నమస్కారం. నేను మాచర్ల కుమారస్వామిని, జర్నలిస్టును, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరము. ఈ క్రియాయోగానికి 2 సంవత్సరాలు అయింది రాబట్టి. అంతకుముందు ఆల్కహాల్ నాన్ వెజ్ తినేది, క్రియాయోగం వచ్చినకంచెల్లి ఆల్కహాల్ బంద్ చేశాను, నాన్ వెజ్ బంద్ చేశాను. నాకు చాలా సాక్షాత్కారాలు. ఇప్పుడు మీరు నాకు ఈ అంటే యాక్చువల్లీ ఏంటంటే శూన్య స్థితికి ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ నిన్న మీ దర్శనం అయింది. ఈరోజు యాక్చువల్ ఏంటంటే మొత్తము సూర్యునిలో ఒక కాంతి విజయం ఉంది. మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ స్పర్శ కలిగించడంతో అసలు అనంత లోకాలలో ఆ జ్యోతి అసలు మనం అది వర్ణించలేము, అంత అద్భుత దర్శనం అయింది. అసలు ఇట్లా జరుగుద్దని నేను ఊహించలేదు. అసలు ఈ క్రియాయోగం వచ్చిన కానీ నాకు స్టార్టింగే శూన్య స్థితికి వెళ్తాను. మళ్ళీ ఆలోచన రహిత స్థితి వస్తుంది. నాకు దర్శనాలు అంటే నేను ఏ టెంపుల్ పోతే అంటే నేను ప్రతి అమావాస్య శ్రీశైలం వెళ్తాను, ప్రతి పౌర్ణమి కుర్వాపురం లేకుంటే అరుణాచలం వెళ్తాను. నేను అక్కడనే త్రికోణంలో నా జ్యోతుల్ని ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటాను, అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. శ్రీశైలం కూడా అమ్మవారి వెనుక ఒక అర్ధగంట ధ్యానం చేస్తాను, ఎవరిని ఏనేయరు. అక్కడ కూడా నేను అమ్మవారిని నేను ధ్యానంలో చూసుకోగలను. ఇవన్నీ మీ గురుదేవుల కృపయే.
రియల్లీ ఈ క్రియ సాధనతోటే ఎన్నో మనలో ఉన్న కల్ముషాలు కానీ ముఖ్యంగా ప్రశాంతత వచ్చేస్తుంది, పీస్ ఆఫ్ మైండ్. ఇంకా అసలు మనం వెలగట్టలేని అన్ని ఈ సాధనలే వచ్చినాయి. ఇప్పుడు మీరు జ్యోతి దర్శనం పొందాను స్వామి, అద్భుతమైన కాంతులు. అసలు ఇప్పటికీ అక్కడ 3 గంటలు, ఇక్కడ 2 గంటలు ఇంకా నడుస్తు, ఇంకా ఇంత మీరు లేపకుండా ఇంకొక గంట సేపు కూడా అదే 5 గంటల ధ్యానం కుదిరింది. ఇంకా ధ్యానం సాయంత్రం వరకు కూడా కూర్చుంటారు, కూర్చునే స్థితి వచ్చేసింది. అవునవును, అవును. థ్యాంక్ యూ సో మచ్. మంచిది. మీరు పొందిన అనుభవం ఏంటయ్యా? మాకు చీకటి గదిలో లైట్ వేస్తే ఎలా వెళ్తురు వస్తుందో అలా వెళ్తురు వచ్చింది. పూర్తి చీకటి గదిలో టక్కున లైట్ వేస్తే టక్కున కాంతి ఎట్లా వస్తుందో అట్లా వచ్చేసింది. స్వామి తర్వాత కూడా మంచి సూర్యుడు, పండు సూర్యుడు టైపు. పండు సూర్యుడు అంటే అది కాంతులతో వెదజల్లే సూర్యుడు, మధ్యాహ్నం సూర్యుడు లాగా. ఉదయం సూర్యుడు కాంతులు ఉండవు, ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. మొదలు ఉదయం సూర్యుడు లాగా వచ్చేసి కాంతులు వచ్చినాయి, మళ్ళీ కాంతులు వచ్చేసినాయి. గురుదేవులకు నమస్కారం. నేను 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను స్వామి. అవునండి. చాలా మట్టుకు అసలు ఒక్కోసారి శ్వాస తీసుకోవద్దు అనిపిస్తుంది, గాలి ఏం లేదు, ఉట్టినట్లనే ఉండాలనిపిస్తుంది. ద్రోణగిరి స్వామి దగ్గర ద్రోణగిరి కూడా వెళ్ళొచ్చాను. ద్రోణగిరి లాయర్ మాషకి దీక్ష ఇచ్చిన స్థలం ద్రోణగిరి మాత. అది గుహ, బాబాజీ గుహ, కుకుచిన అదే ద్వారహాటు బాబాజీ కేవ్, బాబాజీ గుహ, మహవతార్ బాబాజీ గుహ. అరగంట సేపు ధ్యానం చేశాను అక్కడ ధ్యానం చేశారా? అరగంట. చాలా ఆనందం అనిపించింది. నేను మా ఫ్రెండ్ ఒకతను ఇద్దరం వెళ్ళాము. ఈ క్రియ అద్భుతమైన యోగ ప్రక్రియ గురువు గారు. దీంట్లో ప్రవేశించిన వారు ఎవరు బయటికి అందులోనే లీనమైపోతారు. నేను ఇది ప్రతిరోజు చేస్తున్నారు, 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ మధ్యలో సాయంత్రం పూటలే, పొద్దున తప్ప కూడా 3 నుంచి 4 గంటలకు లేచి చేసుకుంటాను. 4 ఒక్కోసారి 4:30 అవుతుంది. మీరు 4 సంవత్సరాల కింద ఏం చేసేవాళ్ళు? ఇంతవరకు ధ్యానం చేసేదా? ధ్యానం చేసేది కాదు, క్రియ ఇది విలోమ అనులోమ కపాలభాతి అవి చేసేది, అవి చేసుకో. ఓకే, ఆసనాలు, యోగాసనాలు, అనులోమ విలోమ చేసేది కానీ ఈ క్రియ చేయకపోతుండ్రి, ధ్యానం చేయకపోతుండ్రి. లేదు, ఇక్కడ క్రియ చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. యూట్యూబ్ లో ఒకసారి చూసిన తర్వాత అని నేనే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మీ దగ్గర అప్పుడు మనది ఛానల్ రాలే కానీ ఒక వీడియో ఉన్నది, ఆశ్రమం, అదే ఆశ్రమ ఛానల్నే ఒక్కటే వీడియో పెట్టి వదిలిపెట్టినాము. అప్పుడు పుస్తకాలు రాసి పుస్తకాలు చదివి వచ్చేవాళ్ళు, లేదా ఒక వీడియో చూసి వచ్చేవాళ్ళు, ప్రాక్టికల్ వీడియో చూసి వచ్చేవాళ్ళు. జ్యోతి ముద్రలో ఉన్నప్పుడు స్వామి శ్వాస తీసుకుంటున్నాను కానీ ఆ శ్వాస వదలడం ఎక్కడ పోతుందో అర్థం కావడం లేదు నాకు. మళ్ళీ వదలాలి కదా, అది లోననే శరీరం అంతా ప్రాకిపోతున్నట్టుంది, బయటకు వస్తలేదు. ఇంకా చాలా అర్థమైతలేదు. ఎంతసేపు వేసినా మళ్ళీ శ్వాస తీసుకొని మళ్ళీ సెకండ్ టైం చేయవలసి వస్తుంది. ఎక్కడ పోతుందో అర్థం. ఆ శ్వాస ఎక్కడైతుందంటే ఆ తీసుకున్న ప్రాణశక్తి మూసుకపోయిన నాడులు ఉంటాయి కదా, అక్కడ క్యూర్ అయిపోయి అవన్నీ మూసుకపోయిన నాడులు క్యూర్ చేసేస్తుంది. ఆ కుంభకంలో అట్లే శరీరం అంతా ప్రాకుతుంది. తిరిగి వదలాలని లేదు, శరీరంలోనే అది ఇంకిపోతుంది. ఇప్పుడు వర్షం పడ్డాయి, నీళ్లు భూమిలో ఇంకిపోతుంది కదా, భూమిలో ఇంకిపోయినట్టు నువ్వు తీసుకున్న ప్రాణశక్తి జ్యోతి ముద్రలో శరీరం అంతా వ్యాపించిపోతుంది తప్ప బయటికి వస్తలేదు. మంచి అనుభవం. 200 కౌంట్ దాకా చేస్తున్నాను. 200 లెక్కించేంత వరకు కుంభకం చేస్తున్నారు జ్యోతి ముద్రలో. చేస్తున్నాను, 3 సార్లు చేస్తాను. తర్వాత ఇక మీతో ధ్యానంలో కూర్చుంటాను. ఇక నా పనులు నేను చేసుకుంటా ఉంటాను. సంతోషం. అంతవరకు ఏదో కొన్ని ఆసనాలు, అనులోమ విలోమ చేసేవాళ్ళు ఈ 4 సంవత్సరాల నుంచి క్రియాని కంటిన్యూ చేస్తున్నారు, అందుకని మంచి అనుభవాలు వస్తున్నాయి. తర్వాత ఇక చిన్న చిన్న ఆసనాలు అవన్నీ చేస్తాను. అంటే ఫ్రీ టైం లో చేయొచ్చు, నేను చెప్తాను కదా. శీర్షాసనం కూడా ఒక 5 నిమిషాలు చేసుకుంటాను. మంచిదే. ఈ యొక్క క్రియకు తర్వాత గానీ ముందు గాని తర్వాత గానీ కొన్ని ఆసనాలు వేసుకోవచ్చు అని చెప్తాం కదా మేము కూడా. ఎందుకంటే బాడీ ఫిట్నెస్ ఉంటుంది, శరీరం తేలికైతుంది, కూర్చొని శరీరం పట్టేసినట్టు ఉంటే రిలాక్స్ అవుతుందని. కానీ ఆసనాలు వేసే అలవాటు ఉంది కాబట్టి అట్లా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే శరీరం ఫిట్నెస్ ఉంటుంది, ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోగలుగుతాము, శరీరం పట్టేసి ఉన్నా రిలాక్స్ అయితే. క్రియనే ముఖ్యమైనప్పటికీ శరీరం సహకరించాలంటే ఫ్రీ టైంలో కొన్ని వేసుకోవచ్చు. ఇంట్లో మహాముద్ర ఇవి ఎక్కువ సేపు చేసినా ఫిట్నెస్ వస్తుంది. మధ్య మధ్యలో మహాముద్ర ఒక సెట్ వేసుకున్నా మంచిదే.
ఫ్రీ సెలవు దినాల్లో మధ్య మధ్యలో కొన్ని ఆసనాలు వేసుకోవచ్చు, ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ. సంతోషం, ధన్యవాదాలు గురువు గారు. మంచిది. ఇప్పుడు మీరు పొందిన అనుభవం ఎప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను స్వామి. ఎవరు తిట్టినా కొట్టినా ఏమన్నా సమస్థితి అంత దేవుడి దయ సమస్థితి కలుగుతుంది. అంటే స్థితప్రజ్ఞత్వము, సమానత్వం, ఏది తీసినా ఎంత కోప్పడ్డా కూడా నేను నవ్వుకుంటూనే వాళ్ళకి సమాధానం చెప్తాను. అదే సమానత్వం, అన్ని సమానంగా తీసుకునే శక్తి వచ్చింది. చాలా సంతోషం. అయ్యా రామోజీరావు గారు చెప్పండి. ప్రాణాయామం మీరు చెప్పినట్టు ప్రాణాయామం చేస్తే మధ్యలో సుషుమ్నా నాడి అనేది ఉంది అనేది అర్థం అవుతుంది. కొంచెం మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు తీసుకొని వదులుతుంటే ప్రాణవాయువు. అలాగే అనుభూతి ఏంటంటే ఫస్ట్ అన్ని రంగులు కనిపించినాయి ఫస్ట్ స్టార్టింగ్ లో, ధ్యానం స్టార్టింగ్ చేసేటప్పుడు, ప్రాణాయామం చేసేటప్పుడు. తర్వాత వీటన్నిటికంటే స్టార్టింగ్ ఈ రంగులన్నీ దేంట్లో పుట్టినాయి? తెలుపు రంగులో నుంచి పుట్టినాయి. ఆ తెలుపు రంగు భయంకరంగా ఒక లేజర్ లైట్ కొట్టినట్టు వచ్చేసింది. అంటే మైక్రోస్కోప్ లో మనం చూస్తే ఏదైనా వస్తువు దాని యొక్క కణాలు ఎట్లా కనిపిస్తాయి భయంకరంగా, అలా తెలుపు రంగు వచ్చి సూర్యుడు వెలుగులాగా ఇట్లా బద్దలైపోయి వచ్చేసింది రంగు. తెలుపు రంగే కనిపించింది. ముందు అన్ని రంగులు కనిపించినాయి. అలాగే నేనే కూర్చొని కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచే వరకు ఆ మధ్యలో చాలా విషయాలు గుర్తుకొచ్చినాయి. కానీ నేను చేసిన తప్పులు కానీ నేను వాడే వస్తువులు కానీ ఇవి గుర్తుకు రాలా. కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత వరకు అంటే నిలకడ చెందిపోయింది. అంటే ఇటట ఆలోచన రహిత స్థితిలో. ఇప్పుడు ఇంటికి వెళ్ళాను అనుకో, లేకపోతే బయటికి వెళ్ళాను అనుకో, అప్పుడప్పుడు ఫోన్ తీసుకుంటా, లేకపోతే బండి వేసుకొని బయటకు వెళ్తా, లేకపోతే టీవీ చూస్తా, లేకపోతే ఫ్యాన్ వేసుకుంటా, లేకపోతే ట్యూబ్ లైట్ వాడతా కనిపించడానికి చీకట్లో. అవేవి నాకు గుర్తుకు రాలా. ఆ వస్తువులు ఏవి చిన్నప్పటి నుంచి ఇప్పుడు నేను చూసే వస్తువులు ఇవి గుర్తుకు రాలా, వాడే వస్తువులు ఇవి గుర్తుకు రాలా ఆ టైంలో. అదేంటో నాకు అర్థం కాలేదు. అదే నిశ్చల స్థితి, అదే ఆలోచన రహిత స్థితి దాన్ని అంటారు. ఏ ఆలోచనలు ఏదో ఒకటి వచ్చేది. ఇంతవరకు ఇక్కడ మీకు ఏ ఆలోచనలు లేకుండా నిశ్చల ధ్యాన స్థితి కలిగింది. అంటే గురువులు కొంతమంది గురువులు పరమహంస యోగానంద గారు గాని, లాయర్ మహాశయ గారు గాని, ఇప్పుడు అలా రామకృష్ణ పరమహంస గారు గాని, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది గుర్తుకొచ్చారు. అప్పుడప్పుడు మా అవతార్ బాబాజీ కనిపించారు మధ్యలో ఒకసారి, అట్లా నిశ్చలంగా కళ్ళు తెరుచుకొని కనిపించారు. అట్లా కొంతమంది కనిపిస్తున్నారు, జనాలు కనిపిస్తున్నారు. కానీ నేను వాడే వస్తువులు గాని, నాకు ఏదైతే మోహం ఉందో ఆ వస్తువులు కనిపించలా. ఒంటి మీద ఆభరణాలు గాని ఇవేవి గుర్తుకు రావట్లా. అదే అంటే నీకు దేని మీద నీ కోరికలు నీకు గుర్తొస్తలేవు. ఋషులు దేవతలు ఇవి అన్ని నీకు వస్తున్నాయి. ఇవి గుర్తుకు వస్తున్నాయి. మంత్రాలు తంత్రాలు ఇవి గుర్తుకు వస్తున్నాయి. కానీ వస్తువులు గుర్తుకు రావట్లా, నేను వాడేవి గుర్తుకు రావట్లా, తిండి గుర్తుకు రావట్లేదు. అంటే ప్రాపంచిక భోగాలు నీకు ధ్యానంలో వస్తలేవు. కానీ ఋషులు అంటే ఇష్టము, గురువులు అంటే ఇష్టము, అలాగే భగవంతుడు అంటే ఇష్టంగా మారిపోయి అవి నీకు అనుభవ రూపంలో వస్తున్నాయి తప్ప ప్రాపంచిక వస్తువులు నీకు గుర్తుకు వస్తలేవు, అవి వస్తలేవు. ఎలాగైతే తాబేలు తన పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి ఆయనకి ఎక్కడో వెళ్ళిపోయి సముద్రం లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో స్మరిస్తే తన పిల్లలు ఎలా పుడతాయో అలా గురువులు అనే స్మరణ వచ్చింది నాకు. అంతే, సంతోషం అనుభవం అయింది. చాలా సంతోషం. కాంతులు కూడా వచ్చినాయి అంటే కదా, చీకట్లోకి వెళ్ళి ప్రెజర్ లైట్ వేసినట్టుగా గొప్ప భయంకరమైన కాంతి వచ్చిందని. చాలా సంతోషం, మంచిది. మనం వర్క్ చేస్తుంటాం, మేము రైతు పని చేస్తుంటాం. రైతు ఏమైతే ఉంటుంటేనే ఈ చెవులో అమ్మింగ్ వస్తుంది. ఈమని దాదాపు 4-5 నిమిషాల వరకు అన్ని బంద్ చేసి కొద్దిగా స్టాప్ చేయాలి. స్టాప్ చేసి సేపటికి బంద్ అవుతుంది. నాదం వస్తుంది. మంచి అనుభవమే కదా, మంచి అనుభవమే. సంతోషం. వెయిట్ కూడా 3 సంవత్సరాలకు దాదాపు 21 కిలో తగ్గినా సార్. 21 కిలో తగ్గినావు. ప్రతి సంవత్సరానికి 7 కిలోలు 8 కిలోల వెయిట్ దిగిన. 7-8 కిలోలు సంవత్సరానికి. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నావు? దాదాపు ఇప్పుడు 29వ పౌర్ణమి స్వామి. 29 పౌర్ణాలకు వచ్చినావు. 29వ పౌర్ణమి, నిన్న పౌర్ణానికి 29వ పౌర్ణమి కంప్లీట్. 12 పౌర్ణాలకి నెల అంటే 24 అంటే 3 సంవత్సరాలు అయింది. దీక్ష తీసుకొని 29 పౌర్ణమి అవుతుంది. 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తున్నావు. కంటిన్యూ. సంతోషం. నాదం పుట్టింది. ఈ చెవులకి వెళ్ళి అది అమ్మింగ్ మన అమ్మింగ్. సంతోషంలో మీరు రైతులు కాబట్టి మీకు ఆసనాలతోటి కూడా అక్కర్లేదు, వచ్చి సాధన కూర్చోవడం, మళ్ళీ పోయి పొలం పని చేసుకోవడం. వెరీ గుడ్, సంతోషం. మీరు అయ్యా మీరు పొందిన అనుభవం ఏంటిది? స్వామి స్టార్టింగ్ స్వామి స్పర్శకు ముందు 2-3 కలర్లు వస్తుండే స్వామి ధ్యానంలో. మీరు ఎప్పుడు స్పర్శమైంది అప్పటి నుంచి ఫుల్
ఈ సూర్యకాంతులు ఎలా వచ్చి అదే అలాగే నిలిచిపోయింది సార్. దాని నుంచి అటు ఇటు వెళ్దామన్నా అది పోవట్లేదు, అది అలాగే స్టక్ అయిపోయింది. గొప్పనైన సూర్యకాంతులు వెదజల్లి అట్లాగే స్థిరంగా నిలిచిపోయినాయి. అవును సార్, అక్కడ అలాగే స్టాప్ అయిపోయి మంచి వెలుతురు ఇదైంది స్వామి. సంతోషం. మీరు దక్షిణామూర్తి స్తోత్రాలు పడేది అప్పుడు మీరే కదా స్వామి? దక్షిణామూర్తి స్తోత్రాలు కొత్తలో వచ్చిన కొత్తలో అవును స్వామి. అవును సార్. పాడతావా ఇప్పుడు? లేదు స్వామి, నేను అంత ఇది లేదు, చదువుకున్నా స్వామి, అంతే చదువుతున్నా. అప్పుడు పాడుతుంటివి కదా దక్షిణామూర్తి స్తోత్రాలు? నేను కాదు స్వామి, వేరే ఎవరైనా. మరి ఇంకా ఇక్కడికి వచ్చాక చాలా చాలా అనుభవాలు అయినా స్వామి. అంటే బిఫోర్ అంటే నా సరౌండింగ్ ఏమైనా అలాంటివి జరుగుతాయంటే 21 days లేక 30 days ముందుగానే తెలుస్తుంది స్వామి. అంటే కల్లో నాకు జరగబోయేది ముందే తెలుస్తుంది, ముందే జరుగుతుంది, ఒక నెల రోజుల ముందే సార్. అలా ఈ ఫోటో కూడా పెట్టరు కదా స్వామి, మహోదర్ బాబాజీది. 6 months 7 months అయింది. నేను ఇక్కడ రానికి ముందే నాకు వచ్చింది స్వామి అక్కడికి. అట్లా ఈ బైక్ కూడా చెప్పాను అప్పుడు. సంతోషం. వచ్చి ఇలా అని. సరే, మరి అలాగే కాశీకి కూడా వెళ్ళాం సార్ ఇద్దరు ఇక్కడికి వచ్చినాకే. సంతోషం సంతోషం. ఇప్పుడు లాయర్ మాసే సమాధి చూసారా? చూసి అక్కడేం పొందామో ఇప్పుడు అది పొందాం సార్. లాయర్ మాసే సమాధి దగ్గర కూర్చొని చేస్తే వచ్చిన అనుభవం ఇక్కడ సేమ్. అప్పుడది అక్కడ ఇప్పుడు అదే గుర్తుకొచ్చింది సార్. కాశీలో లాయర్ మాసే సమాధి దగ్గర పొందిన అనుభవం ఇక్కడ పొందారు. ఒక నెల వరకు అక్కడే ఉన్నాం సార్. నెల ఉన్నారా కాశీలో? ఉండి రోజు దర్శనం చేసుకునేదా సమాధి? దర్శనం చేసుకునేది సత్యలోకు దర్శనం. 1/2 hour అక్కడే మెడిటేషన్ చేసుకునేది, మరి గంగా స్నానం చేసుకునేది, ఆశ్రమానికి వెళ్ళిపోయేది. ఆడ కూర్చొని ధ్యానం చేసుకునేదిగా. క్రియావాన్లు ఆడ సైలెంట్ ఉండాలి, మాట్లాడకుండా ధ్యానం చేసుకుంటే ఏమన్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానం చేసుకోవచ్చు. 10 గంటలకు తెరుస్తారు స్వామి. 10 గంటలకు అక్కడికి వెళ్ళేసి ఒక 1/2 hour చూసుకుని వచ్చేసాం. అప్పుడు అక్కడేం దొరికిందా అది ఇప్పుడు అక్కడ పొందిన అనుభవం ఇక్కడ గొప్పనైన కాంతిని దర్శనం ఇచ్చారు, గొప్ప సూర్యకాంతిని. సంతోషం. మీరు పొందిన అనుభవం చెప్పండి అయ్యా. నీటి కలర్ వచ్చింది సార్, ఇట్లా అనుభవం ఎప్పుడు పొందలేదు. గొప్ప నీలి కాంతులతోటి మొత్తం నీలి కాంతులు వచ్చినట్టు మంచిగా అనిపించింది. ఆనందం కలిగింది, సంతోషం. ధ్యానంలో ప్రశాంతత స్థితి కలుగుతుంది కదా నిశ్చలంగా. ధ్యానం చేసినాక మంచి. మీరేం చేస్తారు? ఏం చేస్తారు? మేస్త్రి పని, టాపీ మేస్త్రి పని. సరే, ధ్యానం చక్కగా కుదురుతుంది. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదా? చదువుతో సంబంధం లేదు చూడు. మరి చదువు రాదు, తాపి మేస్త్రి అయినా మంచి అనుభవం పొందుతున్నావంటే అది. సరే, సంతోషం. కలిసి అడిగితే ఇక్కడికి రా అని చెప్పి వచ్చి క్లాస్ చేయమని చెప్పి ఉంటాము. ఇద్దరు ఒకేసారి వచ్చాం సార్. మీరు ఇద్దరు ఒకసారి వచ్చారు. మీరేం చేస్తారు? నేను అసిస్టెంట్ ఇంజనీర్ సార్. అసిస్టెంట్ ఇంజనీర్ చేసేవాడిని. ఇక్కడికి వచ్చాక అన్ని వదిలేసి నేనే పొలం చేసుకుంటాను. నువ్వు స్టూడెంట్ వా? సరే, సంతోషం. అయ్యా చెప్పండి, మీరు పొందిన అనుభవం ఏంటిది? ఇప్పుడు శాంతంగా ఆలోచన లేని స్థితి ఒక 2 నిమిషాలు వచ్చింది. 2 నిమిషాలు మొత్తం ట్యూబ్ లైట్ కాంతి, తెల్లటి కాంతి, తలంతా కాంతిమయంగా అయిపోయింది. ట్యూబ్ లైట్ కాంతి లాగా వచ్చింది ఆజ్ఞా చక్రంలో, మళ్ళా తలంతా కాంతిమయంగా మారిపోయింది. సంతోషం. చాలా మంది మంచి దివ్యానుభూతులు పొందారు. మీరేం చేస్తారు? డ్రైవరు, కారు డ్రైవరు. సరే, సంతోషం. అంటే దీంతో తాపీ మేస్త్రీలు, కారు డ్రైవర్లు, రైతులు, అర్థమైంది, స్టూడెంట్స్, ఆఫీసర్సు, సంపన్నులు, బీదవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ సమానంగా అన్నం తింటే అందరు ఆకలి పోతుంది, సాధన చేస్తే అందరికీ శాంతి స్థితి కలుగుతుంది, అందరికీ సమానంగా. మీరు రిటైర్డ్ ఎంప్లాయీ. మార్చి ఏప్రిల్ మే నెలలో ఎక్కడ ఫ్యాన్ వాడాలని అనిపించలేదు. ఎండాకాలంలో మార్చి ఏప్రిల్లో అస్సలు ఇంట్లో అందరూ మా బజార్లో. మీరు రాయలసీమలో అనంతపురంలో వేడి ఎక్కువ ఉంటదిగా, విపరీతమైన గుట్టలేగా. అనంతపురం అంటే అంత గుట్టలే, వేడి ఎక్కువ ఉంటది. మరి అప్పటికి ఇప్పటికి ఫ్యాన్ ఎప్పుడు వాడే ప్రసక్తి లేకుండా పోయింది. ఎండాకాలం వాడరు, చలికాలం వాడరు. అయితే బర్మోడవుతా ఉంటారు అంతే, ఏం అవసరం లేదు. కాకపోతే ఒక దోమతెర కావాలి. అసలు మంచిది లేదు, దోమలు గరవకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ధ్యానానికి డిస్టర్బెన్స్ కాదు పట్టణాల్లో కొన్ని. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మోరీలు ఉంటేనే దోమలు తక్కువ వస్తాయి. ఇక కొన్ని దోమతెర వేసుకుంటే మంచిదేలే, ఎందుకంటే డిస్టర్బెన్స్ కావు మనకు. అదొకటే కానీ ఇంకా మీరు ఫ్యాన్లు అవి వాడరు. మంచిది, చాలా సంతోషం. మొత్తం లైట్ల లాగా వస్తాయి స్వామి. ఇట్లా మనం
ధ్యానంలో గులబడితే మళ్ళీ ఇట్లా లైట్ బుడ్ల నాకు 1 2 రావు 4 5 మొత్తం వెళ్తే ఒక్కటేసారి పెద్ద లైట్లు 4 5 వేస్తే వచ్చిన కాంతిలాగా విపరీతమైన కాంతిలాగా వస్తుంది. చాలా సంతోషం. మంచిగా నీకు చదువు రాదు, బర్రెలు కాస్తావు. బర్రెలు కాసినా ఇప్పుడు దీంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు. అర్థమైందిగా? అంటే ఇంకా పిల్లలతో నేర్చుకొని బస్సు బోర్డు అవి గుర్తుపట్టుకో. ఓహో, పిల్లలతోనే నేర్చుకున్నావు చదువు, నేర్చుకొని బస్సు బోర్డు చదవడం నేర్చుకున్నావు. ఇవి ఒత్తులు ఉంటే బాగా తెలియదు కానీ చదువుకుంటా బుక్కులు అంటే ఒత్తులు దీర్ఘాలు లేనివి చదువుతావు. దీర్ఘాలు చదువుతా కానీ ఒక ఒత్తులు జర ఎక్కువ ఉంటే రావు. ఎక్కువ ఒత్తులు ఉంటే పలకడం రాదు. ఇంకా బుక్ ఇట్లా పట్టుకొని చదవను కానీ పిల్లలు చెప్తే 2 3 మాటలు చెప్పించుకొని కీర్తన నేర్చుకుంటా. అట్లా అంటే నువ్వు భజనలు నేర్చుకోనికే నేర్చుకున్నావు. భజన పుస్తకం చదవనికి వస్తే పాటలు చదవచ్చు భజనలు, అందుకనే చదువు నేర్చుకున్నావు. చెప్పించుకొని ఇంకా నేను అది ఎత్తుకునేది ఏడా దింపేది ఏడా అని తెలుసుకుంటా స్వామి. అట్లనా? సరే, సంతోషం, మంచిది. ఇప్పుడు ఏ మందిరాలకైనా వెళ్ళొచ్చు స్వామి? వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు క్రియాయోగం చేసేటోళ్లకు ఎట్లుంటుంది అంటే అమృతం తాగినరు అనుకో, అమృతం తాగినాక ఇంకా జావతో పనేమి. ఇప్పుడు భగవంతుని కూటస్థంలోనే దర్శనం చేసుకుంటే ఇంకా మన గుళ్ళలో ఉండేది విగ్రహం కదా, ఆ భగవంతుని జ్యోతిర్లింగము జ్యోతి రూపంలోనే లింగాన్ని దర్శనం చేసుకుంటే రాతి లింగాల కోసం మనం ఎందుకు ఇంకా ఉండేటివన్నీ రాతి లింగాలే కదా. జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? సాధన చేసుకోవచ్చు, ఏం కాదు. అయితే యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఒక కీర్తన రాసినాను, ఓ తత్వం. నేతి ఒత్తి లేకనే జ్యోతి బాగా వెలుగుతుంది. వెలుగుతుందా? నేతి లేదు, ఒత్తి లేదు. అంటే ఒక ప్రమిదలో నెయ్యి వేయాలి, నెయ్యి వేసి ఒత్తి వేయాలి, మళ్ళీ అగ్గిపెట్టె పెట్టి వెలిగించాలి. నేతి ఒత్తి లేకనే జ్యోతి బాగా వెలుగుతుంది. ఏంటి కుర్రాడు ఇలా రాశాడు, నేతి లేదంటాడు, ఒత్తి లేదంటాడు, ఏమి రాస్తాడు ఈ బ్రహ్మచారి ఇట్లా రాశాడు ఏంది అని అనుకున్నారు. వాళ్ళకి తెలియదు కదా, అర్థమైంది కదా. కనుక క్రియాయోగం వచ్చిన తర్వాత స్వామి మీ తత్వం చదివినము, మీరు నేతి ఒత్తి లేకనే జ్యోతి బాగా వెలుగుతుంది అని ఆత్మజ్ఞాన తత్వాల్లో రాశారు కదా. నిజంగా స్వామి క్రియాయోగులకు నేతి లేదు, ఒత్తి లేదు, జ్యోతి బాగా వెలుగుతుంది స్వామి అని అన్నారు. ఎక్కడ వెలుగుతుంది స్వామి? అది ఎక్కడ వెలుగుతుంది స్వామి? గుళ్ళోనా అని అంటే ఈ శరీరమే గుడి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. ఈ శరీరమే దేవాలయం, ఇంట్లో ఉండే జీవుడే ఈ దేవాలయంలో దీపం వెలుగుతుంది. ఇక్కడ ఆజ్ఞాచక్రంలో దీపం వెలుగుతుంది. కనుక ఆ దీపం ఈ దేహమే దేవాలయం, ఇంట్లో ఉండే జ్యోతి వెలుగుతుంది. కనుక ఈ జ్యోతి ఆధారంగా నిరాకార పరబ్రహ్మని దర్శనం చేసుకోవాలి. కనుక ఆ యొక్క జ్యోతిర్లింగం అంటారు, రాతిర్లింగం అనరు. రాతిలింగం అంటారా? జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగం మనలోనే ఉంది. ఎక్కడ ఉంది? కూటస్థంలో. త్రివేణి సంగమం ఎక్కడ ఉంది? గంగా యమున సరస్వతి. 2 కళ్ళు గంగా యమున సరస్వతి, 3వ కన్ను సరస్వతి జ్ఞాననేత్రం. అలాగే ఈడ పింగళ సుష్మన నాడే జ్ఞానగంగ. ఆ జ్ఞానగంగ అది మన యమున, గంగా యమున మధ్యలో ఉండేది సరస్వతి జ్ఞానం. కనుక ఆ యొక్క జ్ఞానగంగలో మనం మునగాలి. జ్ఞానగంగలో మునిగితే ఎండ్ల మునగనక్కర్లేదు. ఆ సంగములో లింగమై ఉన్నాడు. సంగం అంటే ఏంది? త్రివేణి సంగమము, త్రికూటము. ఆ లింగములో అదే ఒకటి రాసినానమాట, ఆ సంగములో లింగమై ఉన్నాడు, జ్యోతి రూపంలో ఉన్నాడు, దర్శనం చేసుకోండి అని ఒక తత్వం కూడా రాసిన. సంగం అంటే త్రివేణి సంగములో, లింగమయ అంటే జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాడు. కనుక ఆ విధంగా దర్శనం చేసుకోండి. అయ్యా చెప్పండి. శ్వాస ఆగిపోయేది కూడా మీకు తెలుస్తుంది. మరి మీరు 5-6 గంటలు కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ స్థితి కలుగుతుంది. ఆహారంలో మార్పు చేశారు, 1 పూట భోజనం చేస్తున్నారు. 1 పూట భోజనం, 73 ఏళ్ల వయసులో 1 పూట భోజనం చేసి మళ్ళీ బలంగా శక్తిగా ఉన్నారు. శక్తి తగ్గలే. కారు కూడా డ్రైవ్ చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. 73 ఏళ్ల వయసులో కారు డ్రైవ్, ఇంటి పని, అన్ని పనులు చేసుకుంటూ సాధన చేస్తూ బలం తగ్గలే. 1 పూట తిన్నా మళ్ళీ మితాహారం కొద్దిగానే 1 పూట భోజనం చేసినా నీరసం లేదు, అన్ని పనులు చేసుకుంటున్నారు, శక్తి పెరుగుతుంది. చక్క అద్భుతమైన శ్వాస ఆగిపోయేది కూడా ఎరకతోటి ఉండి గమనిస్తున్నారు. ఎరకతో ఉంటేనే గమనిస్తాం. ప్రతి కదలికని శరీరంలో అంతవరకు శ్వాస నెమ్మదిచ్చేది. ఇప్పుడు పల్స్ రేట్ కానీ శ్వాస కానీ ఇక్కడ ఆడుతుంది, ఆగిపోతుంది. నిశ్చలం అయ్యేది తెలుస్తుంది మీకు. ఇంతవరకేమో మీకు శ్వాస నెమ్మది అయ్యేది తెలిసేది, ఇప్పుడు ఏకంగా ఆగేదే తెలుస్తుంది. నిశ్చలంగా ధ్యాన స్థితిలో మనము ఇలా శ్వాస చేతి తీసి ముక్కు కాడ పెట్టుకున్నా శ్వాస నిలిచిపోయింది తెలుస్తుంది.
అంత స్పష్టంగా తెలుస్తుంది మనకు. అంటే ఎరకలో ఉంటాం. మనం చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎరకని ఎరకలోనే చూడాలి అంతేనాగా. ఎరక మరుపులు లేని స్థితిని ఎరక చేయము గురువర అని ఒక తత్వం రాసిన నేను. ఎరక మరుపులు లేని స్థితిని ఎరక చేయము అంటే మళ్ళీ ఎరకలనే ఉంటేనే ఎరకని ఎరక ద్వారానే తెలుసుకోవాలి. అంటే నిద్ర మరుపులు కాదు అది. అంటే ఎరక మరుపులు లేని స్థితిని ఎరక చేయము గురువర అంటే ఎరక లేదు, అది మరుపు కాదు. మళ్ళీ ఆ ఎరకలో ఎరక ఉండి ఆ ఎరకని ఎరగాలి. అర్థమైంది కదా. అవి అన్నీ కూడా వేమన యోగి ఇంకా గొప్ప గొప్ప తత్వవేత్తలు ఇంకా గొప్ప గొప్ప తత్వాల్లో ఎంతోమంది మహానుభావులు రాశారు. కానీ నా స్వయం అనుభవంతో బ్రహ్మచారిగా రాసుకున్న తత్వాలు అవి. ఎంతసేపు ఆగిపోయేది కూడా కనుక్కోగలుగుతున్నాను. ఎన్ని రోజులు ఎంతసేపటికి శ్వాస ఆగిపోయేది తెలుస్తుంది. చిన్నగా స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది, గమనిస్తాను. ప్రతి కదలిక శరీరంలో ప్రతి కదలిక తెలుస్తుంది. ఆ నిద్రలో ఎరకలేని స్థితి శూన్యస్థితి కాదు అది. ప్రతి కదలిక చీమ ఒంట్లో పాకినట్టు తెలుస్తుంది కదా, అలా ప్రతి కదలికని కూడా ఎరకతోటి అబ్జర్వ్ చేసేదే ధ్యానం. నిర్విషయ స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. బట్ లోపల కదలికలు లోపలి ఎక్స్పీరియన్సెస్లు మాత్రము స్పష్టంగా తెలుసుకుంటాం. శ్వాస నిలిచిపోయేది కూడా అంత స్పష్టంగా తెలుస్తుంది. అంత ఎరకలో ధ్యానం చేయగలుగుతున్నారు. స్వామీజీ ఇప్పుడు నాకు వచ్చిన అనుభవము ఇట్లా ఇట్లా రౌండ్గా తిరుగుకుంటూ సన్న తుంపిరిలాగా అట్లా గోల్డ్ కలర్ ఇట్లా పడేది. దాని అర్థం స్వామీజీ ఇప్పుడు జ్యోతి అయితేనో జ్యోతి ఇట్లా వైట్ కలర్ వస్తుంది కదా, నాకు తెలియదు, అది అడుగుతున్నాను. అంటే జ్యోతి అంటే జ్యోతిలాగా దీపంలాగా రావాలి కదా, సూర్యుడులాగా కిరణాలు తిరుగుతూ ఎందుకు వచ్చింది అట్లా అంటే లాయర్ మాసే అంటాడు ఆజు ఆత్మ సూరజ్కో దేకా హే. ఈరోజు నేను ఆత్మ సూర్యుని దర్శించుకున్నాను, ఆత్మ సూర్యుని దర్శించుకున్నాను ఈరోజు. ఇంకా ఆయనలో నేను లయం అయ్యేది ఉంది అంటాడు ఆత్మ సూర్యుడు. ఇక్కడ కనుక ఆత్మ సూర్యుడిని యోగులు దర్శించుకుంటారు. అది ఒక జ్యోతి రూపంలో రావచ్చు, సూర్యుడి రూపంలో రావచ్చు, చంద్రుడి రూపంలో రావచ్చు. కానీ కాంతి చైతన్య రూపం అది వస్తుంది వస్తుంది తిరుగుతూ షార్క్స్ వచ్చిన రౌండ్గా తిరుగుతూ కాంతియుతంగా కాంతి పెరుగుతుంటుంది. అదే షార్క్స్ ఇట్లా వచ్చిపోవడం, మనం డిప్పర్ కొట్టినట్టు, మన డ్రైవర్లు డిప్పర్ కొట్టినట్టు వచ్చిపోవడము. అలాగే సన్న సన్న డాట్స్ నక్షత్రాల్లాగా చుక్కలు చుక్కలు ఇట్లా వచ్చిపోవడం కూడా జరుగుతుంది. అదే ఆత్మజ్యోతి ఆత్మ చైతన్యం అంటారు. అది కొద్ది కొద్దిగా అనుభూతి, అది 1000 సూర్యుల కాంతి. అది మీకు కొంత కాంతి వరకు మీరు దర్శించగలిగారు. అదే తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు. అవునా? కొండ నాలుగు వెనక వైపులా ఇంకా లాక్ పడాలి, మళ్ళీ వస్తుందా రిటర్న్? ఉంచితే అయిపోతుంది. 1000 నోరు తెరవండి ఇప్పుడు. ఇంకా కొంత టైం పడుతుంది, చుట్టూ తిరుగుతుంది. తిరుగుతుంది ఇంకా కొంచెం ఇంకా పెరగాలి. ఆ యొక్క తాళవ క్రియ సెట్ చేయండి, కొన్ని రోజులకు పూర్ణ కేచర్ వస్తుంది. శరీరంలో చల్లదనం వస్తుంది. కేచర్ ముద్రలో చక్కగా ఉన్నప్పుడు చల్లదనం వస్తుంది, ఏం కాదు. చంద్రనాడి బాగా నడుస్తుంది నీకు, అందుకనే ఒక సైడ్ చల్లదనం. ఎడమ పక్క కదా, ఎడమ పక్కకు చంద్రనాడి కనుక ఒక పక్కకు చల్లదనం వస్తుంది. చంద్రనాడి బాగా నడుస్తుంది. సూర్యనాడు నడిపి మళ్ళా పోతుంది. ప్రాణాయామం బాగా చేయి, అదే 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 సెట్ అయిపోతుంది అమ్మా. నాలుక ఎక్సర్సైజులు చేస్తే నాలుక పొడుగు కావాలి. ఈ చెప్పిన తాళవ క్రియ లేదు, ఇంకా టైం పడుతుంది, ఇంకా పొడుగు కావాలి నాలుక. సంతోషం. మంచి సాధన చేసిన మళ్ళీ సాయంత్రం ఉంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇలాగే కంటిన్యూగా బాగా సాధన చేసుకోండి, మంచిది. ఓం 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 ఓం. మీరు చాలా అదృష్టవంతులు, మీ జన్మధన్యము. ఇలాగే కంటిన్యూ చేసుకోండి. పాత సాధకులని కొత్త సాధకులు కూడా ఆదర్శం తీసుకొని బాగా సాధన చేయండి. ఓం ఓం ఓం. అంతా బాబాజీ అనుగ్రహము, ఋషి పరంపర అనుగ్రహం, గురువు అనుగ్రహం. ఓం ఓం. అందరు ఓం ఓం.